ఇది సింగరౌలి రైల్వే స్టేషన్ అండి. మేము కాశీకి వెళ్తున్నాం. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. మేము తెలంగాణ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్ళాము. అక్కడ నుంచి ట్రైన్లు లేవని ఇక్కడికి వెళ్ళి ట్రైన్ ఎక్కినాం. ఈ ట్రైన్ లక్నో వరకు వెళ్తుంది. 3 సీటర్ 750 ఏమో ఉంది టికెట్ లక్నో వరకు. ఇది స్టేషన్. చాలా సంవత్సరాల క్రితం కట్టినట్టున్నది రైల్వే స్టేషన్ అది. ఇలా దిండ్లు దుప్పట్లు కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు. ఇది వర్షాకాలం కాబట్టి వెలుతురు తక్కువగా ఉంది, చీకటి చీకటి ఉంది. నేను కాశీకి బయలుదేరినప్పటి నుండి రిటర్న్ వచ్చేసరికి కూడా మొత్తం వర్షమే ఉన్నది. ఇది లక్నో స్టేషన్. ఇక్కడ ఒక 12-10 వరకు ఉన్నట్టున్నాయి ప్లాట్ఫామ్స్. చాలా పెద్దగా ఉంది రైల్వే స్టేషన్. లక్నో స్టేషన్ ఇది. ఇది కూడా చాలా సంవత్సరాల క్రితం కట్టినట్టే ఉన్నది. చాలామంది అయోధ్య చూసినట్టున్నారు కదండి. ఇది 5 రూపీస్ లీటర్ నీళ్లు నింపిస్తాను. ఇక్కడ కూడా నీళ్ళు తాగవచ్చు. అవి కొంచెం మినరల్ వాటర్ అని అవి తీసుకోవడం. ట్రైన్లో అమ్మే వాటర్ 20 రూపీస్ ఉంటుంది. మాకు వచ్చే అయోధ్య ట్రైను ఇది అక్కడ తీసుకున్న రూమ్ అండి. ఇది మొత్తం అయోధ్య. రైల్వే స్టేషన్ దగ్గరే టెంపుల్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళవచ్చు. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ నిర్మాణం జరుగుతూనే ఉంది, మొత్తం కంప్లీట్ కాలేదు. ఇలా లోపల చాలా నడుచుడు ఉంటుందండి. మధ్య మధ్యలో ఇట్లా కార్పెట్లు వేస్తారు. జనం మామూలుగా ఉన్నారు. ఇంతకుముందు ప్రయాగ్రాజ్ జరిగినప్పుడు ఎక్కువ మంది వెళ్ళినట్టున్నారు. ఇప్పుడు మరీ ఎక్కువ లేరు, మరీ తక్కువ లేరు. జనాలు మామూలుగా వస్తారు దర్శనానికి. ఎక్కువ వరకు యూపీ వాళ్ళే ఉన్నారు. అయోధ్య టెంపుల్ ఉత్తరప్రదేశ్లోనే ఉంది కదా. కింద ఎర్ర కార్పెట్ ఉన్నది చూడండి.
కొంచెం ఏజ్ అయిన వాళ్ళకి లైన్ వేరే ఉంది, వాళ్ళని ఇట్లా దొబ్బుడు బండ్లలో కూడా తీసుకెళ్తున్నారు. ఇక్కడ సెల్ ఫోన్లు పెట్టుకోవచ్చు. మధ్యలో ఒక దగ్గర చెప్పులు విడిచేసి నడిచేటప్పుడు కొంచెం ఎండ ఉన్నది కాబట్టి కాళ్ళు కాలుతాయి, అంతటా పరదలేదు. ఇది ఒక 17 కౌంటర్లలో తీసుకుంటున్నారండి ఫోన్లు. ఇది దర్శనం తర్వాత చిన్నగా దేవుడి ప్రసాదం లాగా పెడుతుండ్రు, బిర్యానీ టైపు. చాలామంది ఆకలితో ఉన్నారు కదా, తీసుకొని తింటుండ్రు. మేము కూడా తినేసినాం అదే ప్రసాదం. ఇక్కడ కూడా 5 రూపీస్కి ఉండే వాటర్ నింపిస్తాండ్రు. కొంతమంది ఇక్కడ కూడా తాగుతుండ్రు. ఇదంతా పార్కింగ్ ప్లేస్. లోపల బాలరాముడు మాత్రం చాలా బాగున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళే మెట్లు కూడా తెల్లని పాలరాతితోటి ఉన్నాయి. ఈ కింద గచ్చు అంత కాలుతుంది కానీ ఆ మెట్లు మాత్రం చల్లగా ఉన్నాయి. ఎంత ఎండ ఉన్నది ఆ రోజు అక్కడ టెంపుల్లో. షాపింగ్ మాల్స్ అయితే బోలెడు ఉన్నాయి. హోటళ్ళు, రెస్టారెంట్లు, తర్వాత రోడ్డు మీద ఫుడ్ ఐటమ్స్ తినేటివి రకరకాలుగా ఉన్నాయి. షాపులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చిప్పలల్లో టీ పోస్తారు. టెంపుల్లో పోలీస్ బందోబస్తు చాలా ఉంది. ఇంకా కూడా చాలామంది పోలీసు వాళ్ళు ఉన్నారు సెక్యూరిటీగా. షర్ట్స్, పూసల దండలు, అన్ని రకరకాల ఐటమ్స్ ఉన్నాయి షాపులలో. దగ్గరలో హనుమాన్ గడి అని ఉంటుంది. రాముల మందిరం దర్శనం తర్వాత హనుమాన్ గడి చాలామంది దర్శించుకుంటుండ్రు. పూలదండలు, స్వీట్స్, ప్రసాదం తీసుకెళ్తాను ఇక్కడికి. ఇక్కడ హనుమాన్ చాలీసా గోడలపై రాసి ఎత్తు పైన దేవుడు కొంచెం ఎత్తు పైన ఉన్నాడు. కింది నుంచి పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. కనీసం ఒకసారి అయినా కానీ దర్శించుకుంటే చాలా మంచిదండి. హనుమాన్ గడి అయినా రామ మందిరమైనా చూడవలసిన ప్రదేశాలు. అక్కడ హనుమాన్ భజన జరుగుతుంది. థ్యాంక్ యూ. వీడియో చూస్తే